కుస్మ యాసంగి పంట. సో యాసంగి అంటే మనకి అక్టోబర్ 15 తారీఖు నుంచి నవంబర్ 15 వరకు మనకి దీనికి సోయింగ్ విండో అంటారు. సో మనం ఫస్ట్ ఏంటంటే నేల ప్రిపరేషన్ చేసుకోవాలి, ల్యాండ్ ప్రిపరేషన్ చేసుకోవాలి. ల్యాండ్ ప్రిపరేషన్ అయిన తర్వాత మనము వన్స్ ద ల్యాండ్ రెడీ అయింది అనుకుంటే సీడ్ ట్రీట్మెంట్ చేసుకోవాలి. ఈ సీడ్ ట్రీట్మెంట్ అన్నది కూడా కుసుమ ఏ పంటకైనా కానీ సీడ్ ట్రీట్మెంట్ అన్నది చాలా అవసరం. ఎందుకంటే మనకి భూమి ద్వారా కానీ లేకపోతే సీడ్ ద్వారా కానీ మనకి వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది. సో మనకి కిలోకి 4 కిలోలు అంటే ఎకరాకి 4 కిలోలు సీడ్ అవసరం కాబట్టి అంతకు తగిన మోతాదుతో సీడ్ ట్రీట్మెంట్ చేసుకొని మనం గింజని సీడ్ ట్రీట్మెంట్ చేసిన తర్వాత నీడలో కొంచెం ఉంచి తర్వాత ఆ గింజని వేసుకోవచ్చు. ఒకసారి వేసిన తర్వాత భూమిలో తేమ ఉండేటట్టు చూసుకోవాలి. తేమ లేదు అనుకుంటే లైట్గా ఒక ఇరిగేషన్ ఇచ్చేస్తే మనకి తేమ మొక్కకి అంటే జర్మినేషన్కి సరిపడే తేమ ఉంటుంది. సో 4 నుంచి 7 రోజుల వరకు మనకి జర్మినేషన్ వస్తుంది. వేసేటప్పుడు కూడా ఈ గింజ కూడా ఎక్కువ లోతు వేయకూడదు. ఎక్కువ లోతు వేయడం వల్ల ఏంటంటే మళ్ళీ గింజ మొలకెత్తడానికి కష్టమవుతుంది. సో మనకి డెప్త్ ఆఫ్ సోయింగ్ అంటే వేసేటప్పుడు కూడా ఒక 5 సెంటీమీటర్ల వరకే గింజని వేయాలి. అంతవరకు వేస్తే మనకి గింజ మొక్క బాగా పెరగడానికి అవకాశం ఉంటుంది. గింజ కూడా మొలక శాతం ఎక్కువ ఉంటుంది. ఒకసారి గింజ మొలకెత్తి మనకి మొక్కలు వచ్చినాయి అంటే 20 నుంచి 35 రోజుల వరకు మనకు వీడ్ ఫ్రీ కండిషన్స్ మెయింటైన్ చేయాలి. సో మనకి ముందుగానే గొర్రెతో పాటు లేకపోతే దంతులను రన్ చేస్తే ఏంటంటే వీడ్స్ ఉండవు. 30-35 డేస్ ఎప్పుడైతే మనకి కాండము ఎలాంగేషన్ స్టేజ్ అంటారో ఆ టైంలో మనకి లైట్గా ఒక ఇరిగేషన్ ఇచ్చుకోవాలి. లైట్గా ఇరిగేషన్ ఇచ్చుకోవాలంటే భూమిలో తేమను బట్టి. బ్లాక్ సాయిల్ అనుకోండి ఇరిగేషన్ అవసరం ఉండకపోవచ్చు ఆ టైంకి. అదే రెడ్ సాయిల్ ఉంటే మాత్రం మనకి తేమ చూసుకొని ఇరిగేషన్ ఇచ్చి తర్వాత మళ్ళీ మనకి ఇంకొక క్రిటికల్ స్టేజ్ ఏదైతే ఉంటుందో ఏదైతే పూత దశ, పూత నుంచి మనకి గింజ కట్టే దశ, అది ఎప్పుడు వస్తుంది 60 నుంచి 65 రోజులకు వస్తుంది. సో ఆ టైంలో కూడా సెకండ్ ఇరిగేషన్ ఒక ఇరిగేషన్ లైట్గా ఒక ఇరిగేషన్ ఇచ్చుకుంటే భూమిలో తేమను బట్టి ఇచ్చుకుంటే మనకి ఆ టైంలో ఇరిగేషన్ ఈ 2 స్టేజెస్లో అంటే 30 to 35 డేస్ తర్వాత 60 to 65 డేస్ ఈ 2 స్టేజెస్లో లైట్ ఇరిగేషన్ ఇవ్వడం వల్ల మనకి 40 నుంచి 60% వరకు కుసుమ దిగుబడి గింజ దిగుబడి పెరిగే అవకాశం ఉంటుంది. అంటే ఇరిగేషన్ యొక్క ఇంపాక్ట్ అంటే మనం తడి ఇచ్చే తాలూకు ఇంపాక్ట్ అంత ఉంటుంది. సో తర్వాత అంటే మనకి పురుగులు కానీ తెగుళ్ళు కానీ సమయాన్ని బట్టి మనం చూసుకొని మనం యాజమాన్యం చేసుకుంటే పురుగుల్ని తెగుల్ని అరికట్టించవచ్చు. ముఖ్యంగా ఏంటంటే ఇందులో తట్టుకునే రకాలు ఉన్నాయి. పురుగులు కానీ లేకపోతే తెగుల్ని కానీ తట్టుకునే రకాలు మనకి అవైలబుల్లో ఉన్నాయి కాబట్టి ఎక్కువ పిచికారీలు కూడా చేయాల్సిన అవసరం ఉండదు. ఒక స్ప్రేయింగో 2 స్ప్రేయింగ్లో వేసుకొని ఇన్ కేస్ మనం కంట్రోల్ చేయలేని పరిస్థితి ఉంది. తట్టుకునే రకాలు ఉన్నాయి, నో ప్రాబ్లం. కానీ 1-2 స్ప్రేయింగ్స్ కన్నా ఎక్కువ దీనికి అవసరం ఉండదు. సో ఈ రకంగా మనం పురుగుల్ని తెగుల్ని తట్టుకోవచ్చు. తర్వాత రామచిలుకల్ని కూడా మనకు తెలిసిపోతుంది. బర్డ్స్ ఈవినింగ్ టైంలో మార్నింగ్ టైంలో వస్తున్నాయి అంటే జస్ట్ ఒక మనిషిని పెట్టి ఒక డప్పు చిన్న సౌండ్ పెట్టి ఒకసారి ఫీల్డ్ అంతా 2-3 సార్లు రౌండ్లు వేస్తే ఆటోమేటిక్గా రామచిలుకలు 2-3 రోజుల తర్వాత వాటికే తెలిసిపోతుంది ఇక్కడ వీళ్ళు డిస్టర్బెన్స్ చేస్తున్నారు, అంటే రావు అనమాట. తర్వాత అడవి పందులు కూడా మనకి ముళ్ళు ఉన్న రకాలు కనుక వేసుకుంటే అడవి పందులు కూడా మనకి రాకుండా ఉంటాయి. తర్వాత మనకి హార్వెస్టింగ్ మన క్రాప్ బట్టి మన స్టేజ్ సాయిల్ మాయిశ్చర్ బట్టి 120 డేస్ 130 డేస్కి హార్వెస్టింగ్ అవుతుంది. సో కూలీలతో హార్వెస్ట్ చేయించుకోవచ్చు. కూలీలతో చేయించుకుంటే మార్నింగ్ అవర్స్లో చేపియాలి. అదే మెషిన్తో మనం చేయించుకుంటే ఎనీ టైం మనం హార్వెస్ట్ చేసుకొని కట్టలు కట్టేసి ఎండలో పెట్టి తర్వాత కట్టల్ని మామూలు అంటే కట్టలు స్టిక్స్తో కానీ కట్టచ్చు, లేకపోతే ట్రాక్టర్ నడిపించి కూడా మనము థ్రెషింగ్ చేసుకోవచ్చు. నూర్పిడి చేసుకొని మనం గింజని సెపరేట్ చేసుకోవచ్చు. ఈ సెపరేట్ అయిన గింజని మనం థ్రెషింగ్ ఫ్లోర్ మీద లైట్గా పల్చగా పరిచేసి ఒక వారం రోజుల పాటు డ్రై చేసి 5 నుంచి 8% వరకు మాయిశ్చర్ ఉండే వరకు మనం డ్రై చేసుకొని ఈ గింజని కూడా స్టోర్ చేసుకోవచ్చు. తర్వాత మనం ఆయిల్ కంటెంట్ ఆయిల్కి తోలేదు అంటే ఆయిల్ కోసం మిల్స్కి కూడా మనం పంపించి ఆయిల్ సేకరించుకోవచ్చు.